రథసప్తమి శుభాకాంక్షలు. యూరో 56 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు అరసవెల్లిలో వెలిసినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవునికి రథసప్తమి వేడుకలు అంటే సూర్య జయంతిని జరుపుకోవటం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి భక్తులు లక్షల్లో ఇచ్చేస్తారు. అటువంటి దానికి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తింపు చేసినందువలన, దీనికి ప్రచారం కూడా ఎక్కువగా జరిగినందువలన 4వ తేదీ రథసప్తమి అయితే 2, 3, 4 3 తేదీలు 3 రోజులు పర్వదినాలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం వలన సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేవి, ఆటల పోటీలు అయితేనేవి అన్ని రకాలుగా ఈ 3 రోజులు శ్రీకాకుళం నగరం శోభాయమానంగా వర్ధిల్లింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఆదిత్యుని దర్శనానికి జనాలు లక్షల్లో పోటెత్తారు. అయితే ఎక్కడ కూడా క్యూ లైన్లో కానీ ఎక్కడ కూడా అసంతృప్తి లేకుండా క్యూ లైన్లు సాఫీగా సాగాయి. దైవ దర్శనం బాగా జరిగింది. ఈరోజు ఎందుకు ఎక్కువగా వస్తారంటే, ఈరోజు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి తాలూకా నిజరూప దర్శనం లభిస్తుంది కాబట్టి ఈరోజు ఎక్కువ మంది ఈ రథసప్తమి రోజున వస్తారు. శ్రీకాకుళం నగరం దారంతా వెలుగులే, ఊరంతా సందడే, నింగి నేల మురిసేటట్లుగా దిక్కులు ముచ్చట పడేలా ఉంది నగరం. రథసప్తమి సంబరాలు అంబరాన్నంటాయి. అరసవెల్లి హర్షవెల్లిగా మారిపోయింది. మహాక్షీరాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యక్ష నారాయణుడికి నిజరూప దర్శనంలో భక్తజనం పులకించింది. ఇంకెంతకంట సూర్యనారాయణ స్వామి వారి గురించి చెప్పినటువంటిది లేదు. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. అటువంటి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం అరసవెల్లి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నందుకు ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు చాలామంది స్పాన్సర్స్, దాతలు వారు ఉచిత భోజన సదుపాయాలు, మజ్జిగ, మంచినీళ్ళు, పులిహోర ప్యాకెట్లు, టీ, స్నాక్స్, భోజనాలు అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. వెరీ గ్రేట్. ఇటువంటి కార్యక్రమం చాలా చక్కగా భారీ ఎత్తున చేశారు. థ్యాంక్ యూ.